నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, అలాగే సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మనకి సంక్రాంతికి దాదాపు ఒక 7, 8 సినిమాలు వస్తూ ఉన్నాయి. టాప్ మూవీస్ కొన్ని ఉన్నాయి. ఒక్కసారి ఎవరెవరి మూవీస్ వస్తున్నాయి, ప్రేక్షకులను ఎలా అలరించబోతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఇద్దామని. అవునమ్మా. ఈ సంక్రాంతి కొంచెం సందడిగానే ఉంది. హ్మ్. ఆల్మోస్ట్ ఆల్ 9 సినిమాలు, కొత్త సినిమాలు వస్తున్నాయన్నమాట. ఆ సినిమాల్లో ప్రధానంగా మనకి 'ప్రభాస్' సినిమా గాని, తర్వాత 'శివకార్తికేయన్' తమిళ్ వాళ్ళు, హ్మ్. 'విజయ్ సేతుపతి' వీళ్ళు వాళ్ళ డబ్బింగ్ సినిమాలు 2 వస్తున్నాయి. అవును సార్. తర్వాత ఇక్కడ రాధా సాబ్‌తో పాటు 'శివశంకర్ వరప్రసాద్' సినిమా కూడా వస్తుంది. ఆ హ్మ్. 'శివశంకర్ వరప్రసాద్' సినిమాయే ఆహ్, ఒక 'విజయ్ సేతుపతి' సినిమా, 'ప్రభాస్' సినిమాకి 3 రోజుల తర్వాత వస్తుంది. ఓకే. 3 తర్వాత వస్తుందన్నమాట. ఆ! కనుక ఈ సినిమాలు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయంటే, మిగతా వారు 'నవీన్ పోలిశెట్టి' గాని, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారంటే ఆ సినిమా 'శర్వానంద్' గాని వీళ్ళ సినిమాలతో కంపేర్ చేయకూడదు. ఈ సినిమా స్థాయి వేరు. ఈ సినిమాకొచ్చే కలెక్షన్స్, ఈ సినిమాకొచ్చే అభిమానులు వేరుగా ఉంటారమ్మా. హ్మ్. అంటే మీరు చిన్న సినిమాని, పెద్ద సినిమాని మీరు వేరు వేరుగా చూస్తారనే ప్రశ్న రావచ్చు. చిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత అది జనంలో ప్రూవ్ చేసుకున్న తర్వాత పెద్ద సినిమా అవుతుంది. అవును. అర్థమైందా? అవి ఆల్రెడీ పెద్ద సినిమాలుగా రిలీజ్ అవుతాయి. 'చిరంజీవి' సినిమా గాని, 'ప్రభాస్' సినిమా గాని. గనక మనం ఈ ఈ ఈ హీరోలు సినిమా రిలీజ్‌కి ముందు 2 కంపేర్ చేసుకోలేము. హ్మ్. దాన్ని బట్టే రివ్యూస్ కూడా ఇస్తారు కదా! ఇప్పుడు 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. చిన్న, చితక అన్నీ కలిసి. వాటిని బట్టే థియేటర్స్ వస్తాయి. థియేటర్ బట్టే ఆడియన్స్ కూడా వస్తారు. అందువల్ల ఆడియన్స్ కలెక్షన్స్ బట్టి మంచి సినిమా, చెడ్డ సినిమా. హ్మ్. చిన్న సినిమా, పెద్ద సినిమాలు లేవు గానీ, నా దృష్టిలో నేను చాలా సార్లు వాదించాను. సినిమా ఫీల్డ్‌లో చిన్న సినిమా ఏమిటి, పెద్ద సినిమా ఏమిటి? బాగా ఆడితే మంచి సినిమా. ఆడకపోతే చెడ్డ సినిమా మాట అంతే. హ్మ్. అంటే జనరంజకంగా లేని సినిమాలు చెడ్డ సినిమాలవుతాయి. జనం మెచ్చి దాన్ని అందరూ చూడాలని కోరుకున్నట్టయితే అది మంచి సినిమా అవుతుంది. నో చెడ్డ సినిమా, నో చిన్న సినిమా, నో పెద్ద సినిమా ఇది. హ్మ్. ఇటువంటి పరిస్థితుల్లో సినిమా తాలూకు ఆ ప్రభావం ఎలాగుంటుంది అంటే, మరి అందులో మరి బాలకృష్ణ గారు వస్తున్నారు. అవును. గతంలో అడిగినప్పుడు నేనేం చెప్పానంటే, అన్ని సంక్రాంతికొచ్చే సినిమాలో 'ప్రభాస్' సినిమా కొట్టుకుపోతుందని చెప్పాననమాట. అది కొట్టుకుపోతుందంటే వీటన్నిటిని డామినేట్ చేసి ఆహ్, విజేతగా నిలుస్తుందని చెప్పాను నేను. అంటే 'ప్రభాస్' సినిమా. మరి ఆ! 'చిరంజీవి' సినిమా కూడా డామినేట్ చేస్తుందంటే, ఇప్పుడు 'ప్రభాస్‌కున్నటువంటి అభిమానులు భారతదేశానికి పరిమితం కాదు. ఇంటర్నేషనల్‌గా ఉన్నారు. గనక దానికున్నటువంటి రెస్పాన్సు, దానికున్నటువంటి స్థాయి, దానికొచ్చే కలెక్షన్స్ వేరుగా ఉంటాయి. 'చిరంజీవి' సినిమా చిన్న సినిమాని గాని, లేదా 'చిరంజీవి' సినిమాని అంటే లెక్క చేయవలసిన అవసరం లేదని గాని అలా మాట్లాడను నేను. ఆ! 'చిరంజీవి' సినిమా చాలా పెద్ద సినిమా అయినప్పుడు కూడా వెన్ కంపేర్ టు 'రాజా సాబ్', అవును. 'చిరంజీవి' సినిమా కొంచెం లెస్సర్ కలెక్షన్స్ ఉంటాయి. ఇది ఎవరు కాదనలేని సత్యం మాట. హ్మ్. సార్. ఇకపోతే బాలకృష్ణ సినిమా కూడా దీంట్లో జాయిన్ అయినట్టయితే సంక్రాంతికి పొట్టేలు పందాలు అంటారు కదా! ఆ పొట్టేలు పందాల్లాగా ఉంటాయన్నమాట. అవును. కరెక్ట్‌గా ఉండేది. ఏ పొట్టేలు గెలుస్తుందో చెప్పలేము. మిగతా సినిమాలు థియేటర్‌లోకొచ్చిన తర్వాత బాగా జనం చూసి బాగా మెచ్చుకున్న తర్వాత ఈ పెద్ద సినిమాలుగా రూపాంతరం చెందుతాయి. హ్మ్. ఇక డ్యామేజ్ సినిమాలు 2 వస్తున్నాయి. 2 వస్తున్నట్టయితే మనకి ఎంతైనా వాళ్ళు ఎంత ఆర్టిస్టులు మన దగ్గరైనా వాటిని డబ్బింగ్ పిక్చర్‌లుగానే చూస్తారు హ్మ్. కదా! అవును. జనరల్‌గా మంచి సినిమాలు, రజనీకాంత్ సినిమాలు, కమల్ హాసన్ సినిమాలు కూడా లోపటొచ్చాయి. కానీ అవును. మనం మన సినిమా మన సినిమే. డబ్బింగ్ సినిమా డబ్బింగ్ సినిమే. కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలొచ్చినప్పుడు 'శోభన్ బాబు', 'కృష్ణ' సినిమాలొచ్చాయి. ముందు హ్మ్. 'శోభన్ బాబు', 'కృష్ణ' సినిమాలే చూసేవాళ్ళు. ఎంతైనా మన అనే ఫీలింగ్ ఉంటుంది కదా! అలాగే మన సినిమాలు తమిళనాడులో, మద్రాసులో ఎక్కడో వేశారనుకోండి, ముందు ఆ విజయ్ దళపతి ఎవరున్నారు? విజయ్ సేతుపతి ఎవరున్నారు కదా! 'శివకార్తికేయన్' వాళ్ళ సినిమాలు చూస్తారు. హ్మ్. అది అట్లాంటి కొంచెం
పోటీతత్వం మాత్రం పండగ సినిమాల్లో ఉంటుంది. అవునవును. సార్ అలాగే మనకి 'రవితేజ' సినిమా గూడా రాబోతుందని విన్నాము. 'మాస్ మహారాజ్' ఆయనకు గూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంటే 'రవితేజ' సినిమాల్ని మనం గ్యారంటీగా హిట్ అవుతుందని నా బోటోడు చెప్పలేడు. హ్మ్. ఎందుకంటే పాపం ఆయన పెర్ఫార్మెన్స్ చేయడంలో మాత్రం శక్తి వంచన లేకుండా చేస్తాడు గానీ, ఆ! మొన్న 'మాస్ జాతర' వచ్చింది కదా! ఆ అవును. 'మాస్ జాతర' రవితేజ బడ్జెట్ ఏమిటి? రవితేజ సినిమాకి అయ్యే ఖర్చేమిటి? రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకొచ్చే కలెక్షన్స్ ఏమిటని ఆలోచించినట్టయితే హ్మ్. ఒక్కసారి ఆలోచన పడతారు. 100,00,00,000 ఖర్చయినప్పుడు 25,00,00,000 రావాలి కదా! హ్మ్. మరి ఎంతొచ్చిందో తెలీదు. ఆ సినిమా డబ్బులొచ్చాయో లేవో తెలీదు. డబ్బులొస్తే చాలా మంచిదని కోరుకున్న మనుషుల్లో నేను ప్రధానంగా ముందుంటాను. హ్మ్. కానీ ఏంటంటే, నిజంగా చాలా మంచి మాస్ మహారాజు ఆ జనంలోకెళ్ళేసరికి జనం అందరూ లైక్ చేస్తారు. కానీ ఆ సినిమాలో విషయం లేక ఒక్కోసారి ఆ 'రవితేజ' కూడా ఊహించినట్టి ఆహ్, ఆహ్, ఆ ఫెయిల్యూర్‌ని చవిచూస్తున్నాడనమాట. హ్మ్. అందువల్ల మనం 'రవితేజ' సినిమాని మనం చెప్పలేము ఇక్కడ. అవును. ఈ అవును సార్. పోటీలో రాజేంద్ర, మనశంకర వరప్రసాద్ ఇక్కడ మన అఖండత అంటాం. 'అఖండ', 'రాజాసాబ్', 'మనశంకర్'. ఈ 3 ఉంటాయి. పోటీలో 3 ఉంటాయి. బాగా మూడిటి మధ్య మంచి పోటీ ఉంటుంది. అవునవును. అవును. మొత్తానికైతే సార్ మనకి జనవరి 9న 'రాజాసాబ్' వస్తుంది. అలాగే 'జననాయకన్' అనే సినిమా జనవరి 9న రిలీజ్ అవుతుంది అది గూడాను. 'మనశివ శంకర్ వరప్రసాద్' జనవరి 12 వస్తుంది. తర్వాత 'భర్త మహాశైలుకు' అని సినిమా అంట జనవరి 13న రిలీజ్ అవుతుంది. అండ్ 'పరాశక్తి 14', 'నారి నారి నడుమ మురారి' జనవరి 15. ఇవి ప్రస్తుతానికి ఉన్నాయి సార్. 'అఖండ' దీనికన్నా ముందే అన్నిటికి గూడా బోణి కొట్టాల్సిన సినిమా. బట్ ఇది మరి ముందరే వస్తుందా? వీటితో పాటు పోటీగా మీరన్నట్టు గట్టి పొట్టేళ్లు పోటీ ఉంటుందా అన్నదైతే ప్రేక్షకులు ఖచ్చితంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అవునమ్మా. అంటే నేను చెప్పేదంటే గత సినిమాల అనుభవం దృష్ట్యా చెప్పేదేంటంటే, హ్మ్. తెలుగు సినిమాల్లో పెద్ద హీరోల సినిమాలు చూడ్డానికి జనం ఇష్టపడతారు. హ్మ్. ఎందుకంటే చిన్నవాళ్ళ సినిమాకైనా అదే రేటు, పెద్దవాళ్ళ సినిమాకైనా అదే రేటు గనక, ఆ అవును. రేట్ ఇచ్చేదో పెద్దవాళ్ళ సినిమాయే చూద్దాం. అందులో కల్లా పండగనేసరికి ఆ చుట్టాలు, పక్కాలతో ఆ సందడితో ఉంటారు గనక వాళ్ళు తీసుకొని పెద్ద సినిమాలకే వెళ్తారు. పెద్ద సినిమా అవును. అంటే ఇంకేం లేదు పెద్దవాళ్ళు నటించిన సినిమా. మళ్ళీ అక్కడ క్లాస్ పెద్ద సినిమా అని కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు హీరో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు, మంచి మెగాస్టార్‌లు, సూపర్ స్టార్‌లు వీళ్ళందరూ వీళ్ళు చేసిన సినిమాలు చూద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ అవును. మళ్ళీ ఇందాక వేరు చేసి చెప్పాను మళ్ళీ మీరు కలిపేశారు. డబ్బింగ్ సినిమాల్లో ఆ అవును. సినిమాలని వీటితో కలపకూడదమ్మా. ఇవి ఎంత బాగున్నప్పుడు కూడా అరే! టైములో రిలీజ్ అయిన సినిమారా మన డబ్బింగ్ సినిమా వచ్చింది అవును. అంటారన్నమాట. హ్మ్. పోటీ స్టేట్ సినిమాలు ఈ పెద్ద హీరోలు అనిపించుకున్న వీళ్ళ సినిమాల మధ్య పోటీ ఉంటుంది. అవును. కొన్ని సీమ టపాకాయల్లాగా ఇప్పుడు 'నవీన్ పోలిశెట్టి', 'కిరణ్ అబ్బవరం' ఇలాంటి శర్వానంద్ ఇవి ఫెయిల్ అయ్యంటే మామూలు కాదు ఇవన్నీ. అంటే పెద్ద సినిమాల్ని మించిపోయి సక్సెస్ అవుతాయన్నమాట. కానీ హ్మ్. దానికి ముందుగానే మనం చెప్పలేము. 'నవీన్ పొలిశెట్టి' సినిమాని ఏం చెప్తాం చెప్పండి? అలాగే అవునవును. శర్వానంద్ సినిమాని మనం ఏం చెప్తాం? అలాగని తక్కువ సక్సెస్ అవుతాయా? 'శర్వానంద్' తాలూకు 'రన్ రాజా రన్' ఇండస్ట్రీని షేక్ చేసింది. అలా కొన్ని సినిమాలుంటాయి. అది అవును. చెప్పలేము. ఆ సినిమా థియేటర్‌లోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు మెచ్చుకున్న తర్వాత దాని తాలూకు ఆ స్టామినా ఏమిటో ప్రేక్షకులకు అర్థమవుతుంది గానీ, ముందుగా మనం ఊహించుకోలేము. అది. అవును. నైస్ సార్. బావుంది. చూద్దాం సంక్రాంతి ఈసారి సంక్రాంతి సందడి ఎట్లా ఉండబోతుంది అనేది. లేదమ్మా మునుపటి రోజుల కంటే ఈ సంక్రాంతి మాత్రం సంథింగ్ స్పెషల్. యెస్. డెఫినిట్‌గా యెస్. ఈ సంక్రాంతిని తెలుగు ప్రేక్షకులు పండుగ నిజంగా ఈ సినిమాల పండుగ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. సో, అదండి చూసారు గదా! సినీ పరిశోధకులు చెప్తున్న విషయం ఏంటి అంటే, ఈసారి సంక్రాంతి మాత్రం గత సంక్రాంతులతో పోల్చుకుంటే మాత్రం ఇప్పుడు చాలా గట్టి పోటీ ఉండబోతోంది. టాప్ మూవీస్ ఒక 3, 4 మూవీస్ అయితే టాప్ హీరోస్, టాప్ మూవీస్ ఉన్నాయి. సో, వీటికైతే గట్టి పోటీ ఉంటుంది. అలాగే ప్రేక్షకులు గూడా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేదైతే అర్థమవుతుంది. థాంక్ యూ. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ వెరీ మచ్.